పీసీసీ రథసారథిగా నూతనంగా నియమితురాలైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 21న విజయవాడలో పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారని, జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలి రావాలని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. స్థానిక కోర్లమ్మపేటలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, షర్మిలారెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమన్నారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ CWCలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం అభినందనీయమన్నారు. షర్మిలారెడ్డి నియామకాన్ని కాంగ్రెస్ శ్రేణులు స్వాగతిస్తున్నాయని, పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె చేపట్టే చర్యలకు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 21న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేసి షర్మిలారెడ్డికి స్వాగతం పలికేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ ప్రచార వాహనాన్ని మార్టిన్ లూథర్ ప్రారంభించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్లబాటి శ్యామ్, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల హరిబాబు, సర్పంచ్ కరిలక్ష్మి సరోజ, రాష్ట్ర కార్మిక నాయకుడు మట్టా శివకుమార్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గరగ శ్రీధర్, జిల్లా మహిళా నాయకురాలు మోతా శారద, డాక్టర్ వడియార్, నల్లా వీర్రాజు, కొల్లాపు వేణుశ్రీ, బండి భాస్కర్, డాక్టర్ వేణుగోపాల్, PSN రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథిగా షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిల గారు నియామకాన్ని మల్లికార్జున ఖర్గే గారు చేయడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆవిడ నియామకాన్ని మేము అందరం ఆహ్వానిస్తున్నాం. రేపు 21వ తారీఖు ఆదివారం నాడు విజయవాడలో ఆవిడ ప్రమాణ స్వీకారానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అన్నీ కూడా హాజరయ్యే విజయవంతం చేసే దిశగా నడుస్తుంది. ఇదే విధంగా మా మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు జాతీయ కాంగ్రెస్ CWCలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైనందుకు ఆయనకు కూడా మా అభినందనలు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన రథసారథిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క కుమార్తె షర్మిలారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్గా నియమించడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా CWC ప్రత్యేక ఆహ్వానితులుగా మరి గిడుగు రుద్రరాజు గారిని కూడా మన ఆంధ్రప్రదేశ్ నియమించడం కూడా మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఎంతో బలం పెరిగింది. వారి యొక్క నియామకాలని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షోత్వం ముచ్చుకుంటున్నాం. అదేవిధంగా షర్మిల రాకతో మరి కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది. ఖర్గే గారి అధిష్టానం నిర్ణయించిన మేరకు షర్మిల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని అనుకుంటూ వస్తారా రారా అనే సందేశం పూర్తిగా పోయి PCC అధ్యక్ష బాధ్యతలు ఆవిడకి ఇవ్వడం జరిగింది. షర్మిల గారు రాకముందే కాంగ్రెస్ పార్టీలో మేము గ్రామాన్ని తిరుగుతుంటే ప్రజలు జనసేన, తెలుగుదేశం, BJP వంతులాడుకుంటున్నాయి. వైఎస్ఆర్ పార్టీ అంతంత మాత్రంగా ప్రజల్లో ఉంది. మిగతా వాళ్ళు ఎటు ఓటేయాలనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఓటేస్తే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు.